ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. మన దేశంలో క్రికెట్ లవర్స్ కి కొదవలేదు. అందులోనూ మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీసుకొచ్చిన స్మార్ట్ రిప్లే సిస్టమ్ గురించి తెలుసుకుందాం. క్రికెట్ మ్యాచ్ జరిగే సమయంలో తీసుకునే నిర్ణయాలు ఖచ్చితమైనవిగా, వేగంగా ఉండేలా బీసీసీఐ హై స్పీడ్ హై కెమెరాలతో కూడిన స్మార్ట్ రిప్లే సిస్టమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్నే స్మార్ట్ రిప్లే సిస్టమ్ అంటారు. దీన్ని ఉపయోగించి అంపైర్లు రన్అట్లు మరియు ఎల్బీడబ్ల్యూ నో బాల్ వంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇందుకోసం స్టేడియంలో కెమెరాలు అమర్చి ఉంటారు. 17వ ఐపీఎల్ సీజన్ లో ఈ టెక్నాలజీని ఉపయోగించి థర్డ్ అంపైర్లు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ 2025కు ఈ టెక్నాలజీని ఇంకా మెరుగుపరిచారు. అసలు ఈ స్మార్ట్ రిప్లే సిస్టమ్ లో ఉన్న ప్రత్యేకతల విషయాలకు వస్తే, స్మార్ట్ రిప్లే సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సిస్టంలో మొదట స్టేడియంలో ప్రత్యేకం 8 హై స్పీడ్ హై కెమెరాలు ఉపయోగించారు. దీంతో పాటు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు, రియల్ టైమ్ ఇమేజెస్ డేటా పొందేందుకు టీవీ అంపైర్లతో పాటు హై ఆపరేటర్లు కూడా ఉంటారు. హై అంపైర్ కి మధ్యలో మధ్యవర్తిగా టీవీ ప్రసార డైరెక్టర్ ఉంటారు. హై అంపైర్ నేరుగా టీవీ అంపైర్ నుంచి విజువల్స్ తీసుకుంటాడు. వీటిని విభిన్న కోణాల్లో పరిశీలిస్తారు. దీని ద్వారా రన్అట్లు, క్యాచ్లు, ఎల్బీడబ్ల్యూ నో బాల్ వంటి నిర్ణయాలు ఖచ్చితత్వంతో తీసుకుంటారు. అంపైర్లు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అనే సందేహం లేకుండా విజువల్గా యూజర్లతో సైతం అర్థమయ్యేలా ఉంటుంది.